ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని ధ్యానంలోకి వెళ్దాం. మరి దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు మరి 3 రోజులు కూడా చక్కటి వాతావరణాన్ని గ్రహించి నిన్నటి దినాన్న వాతావరణ పరిస్థితులు బాగుపోయినప్పటికీ గొప్పగా దేవుడు మీటింగ్స్ని జరిగించాడు. జనము రారేమని, వండినవన్నీ పాడైపోతాయేమని చాలా బాధపడ్డాం. కానీ సరిపోలేదు, లాస్ట్కి సరిపోలేదు. ఎందుకంటే మన ఆలోచనలు వేరు, ఆయన కార్యాలు వేరండి. అంత వర్షంలో కూడా అనేక మంది జనం వచ్చారంటే నిజంగా మీ అందరి ప్రార్థన ఎంత బలమైనదో, మీ అందరి విజ్ఞాపన దేవుడు ఆలకించి ఈ 3వ రోజు మీటింగు అనానుకూల పరిస్థితుల్లో సాతానుకు కొంతసేపే సంతోషం ఇచ్చిన మీటింగ్ దిగ్విజయంగా జరిగించి శాశ్వతమైన సంతోషాన్ని మనకిచ్చాడు. దానికి అంతసేపు కొంతసేపే, అంతే కదా. శాతానికి సంతోషం అంతసేపు కొంతసేపే, అయిపోయింది అంటది. కానీ దిగ్విజయంగా చివరిలో ముగించి మీ అందరి ప్రార్థనతో మనందరికీ గొప్ప సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ మహానుభావుడికి ఎల్లవేళలా మనము రుణపడి ఉండాలి. నిజమే, ఎందుకంటే దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. తల్లి అయినా విడిచును, తండ్రి అయినా విడిచును, కానీ విడువను ఎడబాయును అని. నిజంగా బిడ్డలందరూ కూడా ఎంతగా మరి కష్టపడి, ఎంతగా శ్రమపడి, ఎన్ని విధాలుగా మరి మీటింగ్ ఆపకూడదని నిమిషాల ప్రకారం మరి యూత్ వారు, తమ్ముడు వాళ్ళందరూ, చెల్లెళ్ళందరూ, వాళ్ళందరూ కూడా మరి పనులు చేశారు. నిజంగా మీ అందరూ కూడా చాలా రుణపడి ఉన్నాము. దాసులుగా మేము మీ అందరికీ మరొకసారి ప్రత్యేక వందనాలు మీ అందరికీ చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రార్థన, మీ సహకారము, మీ సలహాలతోనే దాసులుగా మేము ముందుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేయగలిగాము. మన దేవుడు మరి ముందుండి నడిపించినందుకు మరొకసారి ముందుగా మీకు వందనాలు చెబుతూ మరి వాక్య ధ్యానములోనికి మనం వెళదాము. మరి గత వారములో మరి మీతో మాట్లాడటం జరిగింది. ఎవరి గురించి మాట్లాడుకున్నామమ్మా? యెరెమీయా గారి గురించి. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది, ఈ లోకములో ఆయన చేసిన కార్యాలు, వీటన్నిటిని మనము తలంచుకుంటూ ఉంటాము. ప్రారంభములో, పూర్వము అంటే యేసుక్రీస్తు రాకముందు దేవుడు ప్రవక్తలను పంపాడు, న్యాయాధిపతులను పంపాడు, యాజకులను పంపాడు. పంపినప్పుడు వాళ్ళు దేవుని కోసము, దేవుని సంకల్పములో ధర్మశాస్త్రం కోసము నిబంధన ప్రకారము చక్కగా, నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధతగా బ్రతికిన ప్రవక్తలు ఉన్నారు చాలామంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యెరెమీయా, దావీదు, దానియేలు, అబకు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ప్రవక్తలు మనకు కనబడతారు. కానీ దేవునికున్న లోటు ఏంటంటే, దేవునికున్న ఆశ ఏంటంటే, ఒక మనిషిలో సర్వ పరిపూర్ణత చూడాలి. ఏం చూడాలమ్మా? సర్వ పరిపూర్ణత. ఈ సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉంటుంది? దేవుడిలోనే ఉంటుంది. సర్వ పరిపూర్ణత, మంచి హృదయము ఏంటి, మంచి స్థితి, ఇది ఒక దేవుడిలోనే ఉంటుంది. మనం కూడా ఎవరము? దేవుని బిడ్డలమే. అలాగా ప్రారంభం నుంచి ప్రతి మనిషిలోనూ తన్ను తాను చూసుకోవాలని దేవుడు ఇష్టపడ్డాడు. అంతే కదా. ఇప్పుడు మన పిల్లలను కన్నప్పుడు, లేదా పిల్లలను పెంచుతున్నప్పుడు, పిల్లలను చదివిస్తున్నప్పుడు
వాళ్ళను మంచి ప్రయోజకులు చేస్తున్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాము, నేను మట్టిలో కష్టపడ్డాను కదా, నేను అనుకున్నాను సుఖంగా బ్రతకాలి, సంతోషంగా బ్రతకాలి, చక్కగా ఉండాలనుకున్నాను, కాబట్టి ఇప్పుడు నా జీవితాన్ని, నా బ్రతుకుని నా బిడ్డలో చూడాలి అని ఆశపడమా? ఆశపడతాం. ఎందుకంటే నా బిడ్డను అలా చూడాలి, నా కుమార్తెను అలా చూడాలి అంటే అది మనం ఇష్టపడింది వాళ్ళలో సంపూర్ణముగా చూడాలని మనము ఆశపడతాము. దానికోసం మనం ఏదైనా చేస్తాము. దేవుడు కూడా ఆదిలో ఆదామును చేసినప్పుడు కానీ, అవ్వను చేసినప్పుడు కానీ, తర్వాత సంతతంతా ఇచ్చినప్పుడు కానీ, ప్రతి మనిషిలో తనను చూడాలని దేవుడు ఇష్టపడ్డాడండి. అందుకే మనకు కూడా ఏమిచ్చాడు ఆయన? ఆది కాండములో ఆయన స్వరూపాన్ని, ఆయన లక్షణములు మనకిచ్చాడండి. ఆయన శాతాన్ని స్వరూపం ఇవ్వలేదు, శాతాన్ని లక్షణాలు ఇవ్వలేదు. దేవుని స్వరూపాన్ని, దేవుని లక్షణాలను మనకిచ్చాడు. ఎందుకని? మనలో ఆయనను చూసుకోవాలి, మనలో ఆయన చూసుకోవాలి అని ఆయనకు ఆశ. ఆలోచన చేయండి. ఎందుకంటే 3 రోజు వరుసలో తడుతూ మన దగ్గు వచ్చేస్తుంది. ఎందుకంటే తడుస్తూనే ఉన్నాం, ఏదో పనిలో మేము అందరం కూడా తడుస్తూనే ఉన్నాం. అందుకే మరి దగ్గు వస్తుంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి, స్లోగా చెప్తాను. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే మనలో ఆయన చూసుకోవాలి, మనలో ఏం చేయమన్నా ఆయన చూసుకోవాలి. అందుకే మనిషిని సృష్టించాడు దేవుడు. కానీ మనిషి ఏం చేయడంటే ఆయనను చూసుకోవాలని ఆశపడిన దేవుని విడిచిపెట్టి సాతాను చెంతకు వెళ్ళిపోయాడు. ఎప్పుడు? అవ్వమ్మ గారు పండు తింటముతోనే మరి సిస్టమేటిక్ అంతా కూడా పాడైపోయింది. అప్పటి వరకు ఏదేని వనములో చక్కగా మరి అన్యోన్యంగా దేవునితో సహవాసము కలిగినటువంటి జంట ఆదాము అవ్వలు. ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నది, ఎందుకంటే తినాలని అవ్వక లేదని పాపము, తినాలని ఆదాముకు లేదండి. సాతాను చాలా కుయుక్తి కలదది, అది పాడు చేస్తుంది, మనుషులను మంచిగా బ్రతకడం వద్దది. దాని బుద్ధి అంతా దుర్బుద్ధే ఏండి. మనం అంటాం కదా, నిలివెల్లా విషమంట చూసారా మనుషులకి, అటువంటి మనస్తత్వము. ఏమైనా సరే వీళ్ళలో నువ్వు చూసుకుంటావా? కాదు, వీళ్ళలో నన్ను నేను చూసుకుంటాను అని ఏం చేసిందంటే ఏదేను వనములో అవ్వను మరి చెప్పుడు మాటలతో ఏం చేసిందమ్మా? చెప్పుడు మాటలతో పురుకొల్పి ఆశ చూపి కదా, ఆశ చూపి అనేకమైన పరిస్థితులు కలగజేసి పండు తినిపించి పాడు చేసింది. ఆనాటి నుంచి దేవునితో ఉన్న సంబంధము పాడైపోయి మనుషుడు చెడత్వం అనేది బయలుదేరింది. అప్పటి నుంచి మళ్ళీ దేవుడు ఏమనుకున్నాడంటే ప్రవక్తలను పంపిన, న్యాయాధిపతులను పంపిన, ఎంతమందిని పంపినా వారందరిలో కూడా నన్ను నేను చూసుకోవాలి అనుకున్నాడండి. కానీ ఏమైందంటే ఇప్పుడు ఒక అబ్రహాములు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, ఇలా ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరిలో ఒక్కొక్క లక్షణాన్ని చూడగలిగాడు, కానీ అందరిలో అన్ని లక్షణాలను చూడలేకపోయాడు కదా. అందుకే యేసుక్రీస్తు గురించి పౌలు గారు మాట్లాడుతూ కొలస్సీ పత్రికలో ఒక చక్కటి మాటను ఆయన మాట్లాడుతూ ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. యాలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అందరూ తీసుకున్నారమ్మా? చూడండి చక్కగా ఇక్కడ ఏం మాట్లాడుతున్నట్టు పౌలు గారు కొలస్సీలకు చెబుతూ, మీరు
మాట్లాడితే అబ్రహాం అంటారు, మాట్లాడితే దావీదు అంటారు, లేదా ప్రవక్తలు అంటారు, పితరులు అంటారు. ఇలా చెప్పుకుంటూ వెళితే మీ పితరులను చూపిస్తారు, కానీ మీరు అది కాదురా బాబు. దేవుడు ఏదైతే కోరుకున్నాడో, భూమి మీదకి వచ్చిన మనిషి ఎలా బ్రతకాలని దేవుడు ఆశపడ్డాడో, ఇష్టపడ్డాడో, ఆ సర్వ పరిపూర్ణత మీరు అనుకున్నట్టుగా ప్రవక్తలు, యాజకులు, న్యాయాధిపతులు అందరిలోనూ లేదు. ఎవరిలో ఉంది? క్రీస్తునందు ఉన్నది. ఎందుకంటే ఈ మాట ఈయనకు తప్ప ఎక్కడ కూడా ఎవ్వరికి వాడలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా దేవత్వం యొక్క, దేవుని లక్షణాలు, దేవుని కోరిక, దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు ఏవైతే ఉన్నావో ఆ సర్వ పరిపూర్ణత శరీరముగా, ఎలాగమ్మా? శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదంటండి. క్రీస్తునందు నివసిస్తున్నది. అందుకే మనం ఆలోచన చేసినట్లయితే ప్రవక్తలు ఎంతమంది బ్రతికినా వారి జీవితాలను మనం సరిచూసినప్పుడండి, ఒక్కొక్కరిలో ఒక లక్షణము లేదా ఒక్కొక్కరిలో ఒక క్వాలిటీస్ కనపడుతుంది మనకి. ఒక్కొక్కరిలో ఒక స్థితి మనకు కనబడుతుంది, ఒక స్థితి కనబడుతుంది. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి, కానీ అబ్రహాము పరిస్థితి వేరు, దావీదు పరిస్థితి వేరు. ఆయన దేవుని కొరకు జీవించాడు, ఈయన దేవుని కొరకు జీవించాడు కదా. అలాగే తర్వాత సొలొమోను జీవించాడు. మరి దావీదు జీవించాడు, సొలొమోను జీవించాడా అంటే చెడ్డగా కాదు, ఇక్కడ చెడ్డగా బ్రతిక అంటే వాళ్ళ పరిస్థితి. అలాగే ఒక దానియేలు, ఒక యెరెమీయా, ఇలాగ చాలామంది జీవితాలను మనము పరిశోధిస్తే ఒక సమూయేలు, ఒక ఏలియా, ఒక యెహోషువ, వీళ్ళందరి జీవితాలు పరిశోధిస్తే అధికారంతో ఉన్నవారు కొంతమంది, ప్రార్థనా జీవితం కలిగిన వారు కొంతమంది, సహవాసం కలిగిన వారు కొంతమంది, ఇలాగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్యారెక్టర్ లేదా ఒక్కొక్కరు క్వాలిటీస్ ఇవన్నీ కనబడ్డాయి. కానీ వీటన్నిటిని మిళితి చేసి, వీటన్నిటిని కలిపి ఎక్కడ చూస్తాడు? యేసుక్రీస్తులో చూస్తాడంట. అబ్రహాము యేసుక్రీస్తులో ఉన్నాడు అండి, ఇస్సాకు యేసుక్రీస్తులో ఉన్నాడు, యాకోబు యేసుక్రీస్తులో ఉన్నాడు, దావీదు ఉన్నాడు, సొలొమోను ఉన్నాడు, యెరెమీయా ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, ఏంటి సమూయేలు ఉన్నాడు. ఇలాగా అందరూ ఈ లక్షణాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? ఒక ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నాడండి. అందుకే ఆయనంటే అంత ఇష్టము దేవునికి. యేసుక్రీస్తు అంటే ఎందుకు అనుకున్నారు? ఏమ్మా, తల్లిదండ్రులు విడిచిపెట్టి, దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన అబ్రహాము గొప్పవాడే దేవుడి మాట విని. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏమి చెయ్యాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, వెళ్ళిపోయాడు. గొప్పవాడే, కాదంటలేదు. కానీ యేసుక్రీస్తు ఎందుకు దేవుడు అంత గొప్పగా ఎన్నుకున్నాడంటే, ఇదిగో ఈ సర్వ పరిపూర్ణత, ఏ లోటు లేదనమాట దేవునికి అండి, ఏ లోటు లేదు. అందుకే ఆయన కూడా అంటాడు, దేవా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తి చేసి ఉన్నానయ్యా అంటాడండి. కాబట్టి ఇలాగ మనం ఆలోచన చేసినట్లయితే ఈ లక్షణాలన్నీ కూడా ఈ ప్రవక్తలలో అనేక మందిలో మనకి కనబడుతూ ఉంటాయి. కాబట్టి అందుకే దీని ముందుగా మీకు ఎందుకు చెప్పానంటే, చెప్పాను మీకు యెరెమీయా మరి గారి గురించి మనం మాట్లాడినట్లయితే, యెరెమీయా గారు జీవితానికి ఏంటి, ఆయన పరిస్థితికి ఇక్కడ యేసుక్రీస్తు వారి జీవితానికి కూడా దగ్గర సంబంధం మనకు కనబడుతుంది. ప్రవక్తలందరి జీవితాలనండి, కీర్తన గ్రంథం చూడండి, ఆ కీర్తనలో లేఖనాలు చూడండి, అది దావీదుకు ఇటు యేసుక్రీస్తుకు కూడా మనకు కనబడుతూ ఉంటామండి. ఎందుకంటే దేవుని కొరకు వారు బ్రతకటములో, దేవుని ఉద్దేశాలు వాళ్ళ బ్రతకటంలోనండి దేవుని కోసం ఎంతగానో బ్రతికారు. అందుకే యెరెమీయా జీవితం గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఆయన పిలుచుకున్నాడు, దేవుని కోసం ఆయన బోధ, దేవుని కోసం ఆయన పడిన ప్రయాసము, దేవుని కోసము ఆయన చేసినటువంటి ప్రతి పరిస్థితిని మరి గత వారములో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే యెరెమీయా అనగా
మరి ప్రవక్త చాలా గొప్పవాడు. ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలుగా మనము ఆలోచన చేసినట్లయితే, అయితే యెరెమీయాకు క్రీస్తుకున్న కొన్ని లక్షణాలను ఈరోజు మనం చూద్దాం. ఒకసారి యెరెమీయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే, యెరెమీయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే ఎవడమ్మా, యెహోవాకు నాకు ప్రత్యక్షము ఎలాగో సెలవిచ్చెను, గర్భములో నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నియమించి తిని. యెరెమీయాని దేవుడు ఎప్పుడు ప్రతిష్ఠించాడంట? గర్భంలో ఉండగానే. ఏమని ప్రతిష్ఠించాడు? ఏమని ప్రతిష్ఠించాడమ్మా? నీవు అనేక మంది జనములకు ప్రవక్తగా ఉంటావు. నువ్వు అందరిలాంటి వాడువు కాదు యెరెమీయా, నువ్వు చాలా గొప్పవాడువు. అనేక మందికి ప్రవక్తగా ఉండాలి, అనేక మందిని దేవునిలోకి నడిపించాలి. అన్యులను, ఇశ్రాయేలును వీళ్ళందరితో మాట్లాడాలి అని ఏం చేశాడంట? ప్రవక్తగా నిరూపించాడు. ఎప్పుడు? గర్భములో రూపింపక మునిపే, తల్లి గర్భంలో రాక మునిపే నిర్ణయం చేస్తున్నాడంట. ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలుగా మనం ఆలోచన చేసినట్లయితే, యెరెమీయా గురించి మాట్లాడుతూ ఏమిటంటే, ఇదిగో గర్భములో ఉండగానే నేను అనేక మందికి ఏంటమ్మా, ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని, నేను ఏర్పాటు చేశాను అని అక్కడ ఆయన మరి మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మరి క్రీస్తు వారి గురించి అండ్ ఎప్పుడు అమ్మా, ఈ సృష్టి పుట్టింపక మునిపే, ఈ సృష్టి ముట్టింపక మునిపే మనము క్రీస్తునందు రక్షింపబడాలని. ఎఫెసీ పత్రం మనకు కనపడుతూ ఉంటుంది కదా. క్రీస్తునందు మనం రక్షింపబడాలని, క్రీస్తునందు మనం రక్షణ పొందాలని ఈ సృష్టి పుట్టింపక మునిపే యేసు క్రీస్తు గురించి దేవుడు ప్రతిష్ఠించాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజల కొరకేమో యెరెమీయాను ప్రవక్తగా ప్రశ్నించాడు. ఈ ప్రపంచాన్ని రక్షించడానికేమో యేసు క్రీస్తును ప్రతిష్ఠించాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలుగా మనము ఆలోచన చేసినట్లయితే మనకు కనబడుతూ ఉంటుంది. ఒకసారి లోక వార్త మనం చూస్తే 1వ అధ్యాయము 31వ వచనం చూస్తే చూడండి, ఇదిగో నీవు కుమారుని గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టము. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి దావీదు సింహాసనానికి వచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండెను. అంతము లేనిదయ్యుండెను. ఎవరు చెప్తాడు ఈ మాట? ఎవరు చెప్తాడమ్మా? మరియమ్మ గారికి చెప్తున్నాడు. నువ్వు కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టము. ఆయన సంకల్పం ఈనాటిది కాదు, ఎప్పుడుదోనండి. జగత్తు పునాది వేయ బడక మునిపే ఆయన మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఎందుకంటే ప్రవక్తల జీవితాలు, ఇక్కడ క్రీస్తు జీవితానికి ఉన్నటువంటి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెరెమీయా గారికి యేసు క్రీస్తు వారికి ఉన్నటువంటి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మనకు రెండవదిగా చూస్తే యెరెమీయా గ్రంథంలో అంటే 1వ అధ్యాయములో 1వ వచనాన్ని కూడా మనం చూస్తే అక్కడేమన్నాడమ్మా? యెరెమీయా వాక్యములు. యెరెమీయా వాక్యములంటే దేవుని మాటలు. మాట్లాడేది అక్కడ యెరెమీయాని ఇశ్రాయేలు ప్రజలు చూస్తున్నారు, కానీ మాట్లాడేది ఎవరు అక్కడ? దేవుడు అండి. దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, యెరెమీయా వాక్యములు ఇశ్రాయేలు ప్రజలను, యెరెమీయా మాటలు ఇశ్రాయేలు ప్రజలను, అన్య జనులను గద్దించి వారితో మాట్లాడే పరిస్థితి మనకు కనబడుతూ ఉంది.
మాట్లాడిని కనపరుస్తూ ఉంది. కానీ యెరెమీయా ఎంత చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకు? ఇశ్రాయేలు ప్రజలకు ఎంత చెప్పాడు? మీరు బబులోను పట్టుకు బబులోను వెళ్ళిపోతుంది, యెరూషలేము పాడైపోతుంది, యెరూషలేము నశించిపోతుంది, మీరు మారరా, మీ బ్రతుకులు మారవా, మీ జీవితం మార్చుకోరా అని మొర్రెట్టాడండి. పాపము మొర్రెట్టాడు. ఏంటి బహిరంగంగా చెప్పాడు, ఎన్ని విధాలుగా బోధించాడు. ఇంకా వీళ్ళెంటలేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? 52వ అధ్యాయం చెప్పాడు కదా మీకు మొన్న, అక్కడికి వెళ్ళిపోయాడు అన్యజనుల యొద్దకు మళ్ళా వెళ్ళిపోయినట్టు మనకు కనబడుతుంది. యెరెమీయా ఏదైతే చెప్పాడో అదే జరిగింది. యెరూషలేము పట్టబడింది, యెరూషలేము పాడైపోయింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఏదైతే యెరెమీయా చెప్పాడో అదే జరిగింది. కానీ యెరెమీయా మాట వాళ్ళు వినలేదు కనుక నాశనం అయిపోయారు. యెరెమీయా మాట వారు లెక్క చేయలేదు కనుక పాడైపోయారు, బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. చాలా భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా అదే మనం చూస్తే హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయములో 1వ వచనం చూడండి. అక్కడ కూడా చూడండి, పూర్వకాలమందు నానా సమయాలలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే పూర్వకాలములో నానా విధాలుగా నానా సమయాలలో ఎవరి ద్వారా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ప్రవక్తల ద్వారా ఏం మాట్లాడాడు అయినా? అమ్మా, అసలు ఈ ప్రవక్తల ద్వారా ఏం మాట్లాడాడు? ఒక మాట, అబ్రహాము కాడ నుంచి ప్రకటన గ్రంథం రాసినటువంటి చివరి పుస్తకమైన యోహాను వరకు కూడా దేవుడు ఏమి చెప్పాడు సమాజానికి? ఒక్క మాట చెప్పండి. ఒక్క మాట చెప్పండి, ఏం చెప్పాడు? ఒక్క మాటలో చెప్పండి, ఏం చెప్పాడు? ఏం తెలీదా? ఒక్క మాట ఏం చెప్పాడు? పాపము చేయకుండా పరిశుద్ధులుగా ఉండమని చెప్పాడు. ఎప్పటి నుంచి? పాత నిబంధన నుంచి ప్రకటన గ్రంథం వరకు క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన మాట. అంతే కదా, పరిశుద్ధులుగా ఉండి నా దగ్గరికి రండి, మీరు పాపము చేయకండి. ఈ మాటే ఏ ప్రవక్త చెప్పిన ఈ మాటే, ఎవరు చెప్పిన ఈ మాటే? ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సమాజానికి బోధించాడు. మారండి, మార్పు చెందండి, తండ్రి యొద్దకు రండి, నా మాటను అంగీకరించండి. యెరెమీయా ఇదిగో దేవుని మాట వినండి, యెరూషలేము పాడైపోతుంది అన్నాడు, వినలేదు, పాడైపోయింది. ఇవాళ మీ దేహాలు పాడైపోతున్నాయి, వినండి అన్నాడు. అవాళ యెరెమీయా మాట విన్నందుకు యెరూషలేము పాడైపోయింది, దేవుని మందిరం ఉన్నట్టు యెరూషలేము పాడైపోయింది. ఇవాళ క్రీస్తు మాట వినకపోతే ఆయన ఆలయముగా ఉన్న మన దేహాలు పాడైపోతున్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చూడండి, ఈ జనముల అంతమందు కుమారుని ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అప్పుడు యెరెమీయా మాట్లాడాడు, యెరెమీయా వాక్యములు లెక్క చేయలేదు. చూడండి, ఇక్కడ కుమారుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆయన మాట మనము వినాలి. వింటున్నామా? ప్రభునందు ప్రియమైన దేవుని బిడలుగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ భూమి మీద మన బ్రతుకు కాలములో ఈ లోకములో ఆ ప్రభువుని మనం దర్శించుకుంటున్నామంటే ఆయన మాటలకు మనం లోబడగలుగుతున్నామా? ఇంకొక మాట మనం చూస్తే యెరెమీయా గ్రంథములో 1వ అధ్యాయము 9వ వచనం కూడా చూడండి, ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఏమన్నాడమ్మా? అప్పుడు యెహోవా ఇగో చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనుల మీద, రాజ్యముల మీద నిన్ను నియమించి ఉన్నాను. యెరెమీయాకు దేవుడు ఎటువంటి అధికారాన్ని ఇచ్చాడో ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఏమన్నాడమ్మా? ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఎవరి నోట? యెరెమీయా నోట ఉంచాడంటండి. ఉంచి ఏమన్నాడు? పెళ్ళగించే, విరగగొట్టే, నశింపజేసే, పడద్రోసే, కట్టే, నాటే. అంటే ఇవన్నీ కట్టే, నాటే, పడగొట్టే అంటే ఏదో పొలముల వ్యవసాయం కాదు, ఇది మనుష్యులలో వ్యవసాయము. అందుకే యెరెమీయా అన్నాడు, హృదయాలు దున్నండి, మీ హృదయాలు బీడు పారిపోయినవి, మీ హృదయాలు ముండ్ల ప్రజలు అయిపోయినవి, దున్నరా. యెరెమీయా గ్రంథం అంతా మీరు చదివితే అర్థమవుతుందండి.
ఇర్మియా గ్రంథం అంతా మీరు చదువుతుంది. అయ్యా ఇర్మియా, ఈ హృదయాలు బీడి బారిపోయినవి, ఈ హృదయాలు ముళ్ళ తుప్పలు మొలిసేసినవి, అవన్నీ పెరికివేయాలి, బద్దలు కొట్టేయాలి, దున్నేయాలి, మరలా నీ వాక్యాన్ని నాటేయాలి. అధికారము, దేవుని మాటలు ప్రకటించుటకు అధికారము గలవానిగా మరి ఇర్మియా మరి ప్రకటించినట్లు, బోధించినట్లు మనకు కనబడుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా అదే అధికారాన్ని యేసుక్రీస్తు వారికి దేవుడిచ్చాడండి. యేసుక్రీస్తు వారికి దేవుడిచ్చాడు. ఎందుకంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఈ అధికారము దేవుడు ఆయనకు అప్పగించాడు. అమ్మా ఎలాగనగా కాక అధికారము గలవాని వలె ఆయన బోధించను. ఇర్మియా ఏ రీతికైతే రాజు తప్పు చేసినప్పుడు, రాజా నువ్వు తప్పు చేస్తున్నావు అన్నాడు లేదా? అన్నాడు. ఇర్మియా చూడు. అలాగే యేసుక్రీస్తు వరకు చూడండి, రాజులను, అధికారులను, యాజకులను ఎవరిని కూడా లెక్క చేసేవాడు కాదండి. తప్పుగా ఖండించి మంచివారిగా ప్రేమించి ఆయన బోధ అధికారంగా చేశాడు. ఆయన కూడా ఏం చేశాడు? కట్టాడు, దున్నాడు, ఎన్నో హృదయాలు విరగొట్టాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేస్తే చూడండి, ఎన్ని హృదయాలు బీడిపారిపోయినాయి, ఎంత మనసు కఠినమైపోయినవి ఎంతమంది అండి. అవన్నీ కూడా మరి పెళ్ళగించేసి, అవన్నీ కూడా విరగొట్టేసి, నలగగొట్టి ఆయన మాటలు నాటి వారిని పెంచాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చూడండి, ఇర్మియా మాటలు చూడండి, అక్కడ విరగొట్టుటకు, పెళ్ళగించుటకు, నాటుటకు, కట్టుటకు. చూడండి అదే మాట యేసుక్రీస్తు వారు చూడండి, బీడి పారి హృదయాలు ఆయన మాటలతో ఏం చేయాలి? పెళ్ళగించేస్తాడు. భూమిని ఏం చేయాలి? పెళ్ళగించాలి. మొక్కలు విరగొట్టేయాలి, వాటన్నిటి పక్కకు గంటి నశింపచేసేయాలి. తర్వాత విత్తనాన్ని నాటాలి, నాటిన విత్తనాన్ని పెంచాలి. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు అదే చేశారండి. ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు అదే చేశారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలుగా మనము ఆలోచన చేసినట్లయితేనండి, ఇన్ని విధాలుగా ప్రభువారు మరి యేసుక్రీస్తు గురించి మనం ఆలోచించినప్పుడు ప్రవక్తలలో ఏ మరి జీవితాన్ని చూస్తున్నా క్రీస్తుతో చనిపోతూ ఉంటుందండి. అందుకే దేవుడు ఈ ప్రవక్తలు విడిచిపెట్టలేకపోయాడండి. వీరి జీవితాలు విడిచిపెట్టలేకపోయాడు. వీరి చరిత్రలు మన కోసం ఎందుకు రాశారంటే, ఆయన ఏ లక్షణాలు కనుక్కున్నాడో ఆ లక్షణాలన్నీ కూడా వారిలో ఒక్కొక్కరిలో ఉంటూ వచ్చాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా అలాగే కదండి, ప్రవక్తలు అనుభవించిన కష్టాలను, ప్రవక్తలు అనుభవించిన ఇబ్బందులను, పరిస్థితులు కూడా వీరు మరి యేసుక్రీస్తు వారు అనుభవించినట్లు కూడా మనకి కనబడుతూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనము ఆలోచన చేసినట్లయితే ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఒక మాట చూసినట్లయితే చూడండి. అయితే ఇర్మియా గ్రంథము 26:15, అయితే మీకు చెవులారా ఈ మాటలన్నిటినీ చెప్పుటకు నిజముగా యెహోవా నీ యొద్దకు నన్ను పంపియున్నాడు గనుక మీరు నన్ను చంపినలా మీ మీదకిని, ఈ పట్టణం మీదకిని, దాని నివాసుల మీదకిని నిరపరాధి రక్తము, దోషము తెప్పించుకుందని నిస్సందేహముగా తెలుసుకొనండి. ఇర్మియా మంచి మాటలు చెబుతుంటే, ఇర్మియా మీ బ్రతుకులు మార్చుకోండి, ఇదిగో యెరూషలేము నాశనమైపోతుంది, యెరూషలేము పాడైపోతుంది, యెరూషలేము పట్టబడతాదయా, మారండి, మార్పు చెందండి అని ఇర్మియా ప్రకటిస్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారంట? ఈ ఇర్మియాని చంపడానికి చూస్తారంట. ఇర్మియాని చంపడానికి చూస్తారంట. అదే అన్నాడు చూడండి. ఏమన్నాడు చూడండి, ఈ మాటలను చెప్పుటకు నిజముగా యెహోవా నన్ను మీ యొద్దకు పంపితే మీరేమో నన్ను చంపాలని చూస్తూ ఉన్నారు. మీరు నన్ను చంపారనుకో, నేను చచ్చిపోతాను, అది విచిత్రమేమో కాదు. కానీ
ఒక నిరపరాధిని చంపితే ఆ రక్తము మన మీద ఉంటే చాలా ప్రమాదం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలగా, ఒక నిరపరాధిని మనం చంపామా, ఒక నిరపరాధి రక్తాన్ని మనం ఒలికించామా, చాలా ప్రమాదం. ఏంటనుకుంటున్నాం మనం? తెలియదు లోకానికి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలగా, హేబేలు రక్తాన్ని, హేబేలుని చంపేసాడు కయ్యాను, నిరపరాధి. ఊరుకున్నాడు కయ్యాన్ని, జీవితాంతం దిక్కిలేని చావు చచ్చాడండి. దిక్కిలేని చావు చచ్చాడు. చాలా భయంకరము. ఇదిగో నేను దేవుడు పంపితే వచ్చి మీకు ప్రకటిస్తుంటే నిరపరాధినైనా నన్ను మీరు చంపాలని చూస్తూ ఉన్నారు. నా రక్తము కనుక ఒలికించినట్లయితే ఆ రక్త దోషము మీ మీదకు తెప్పించుకుంటే చాలా భయంకరము. ఈ పట్టణం మీదకి వచ్చిందంటే చాలా భయంకరమయ్యా, చాలా భయంకరము, ఆలోచించండి అని యెరెమీయా చెబుతుంటే వాళ్ళు విన్నారా? వినలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలగా, అలాగే యేసుక్రీస్తు వారి గురించి కూడా మనం చూస్తే మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 27వ అధ్యాయములో, మత్తయి సువార్త 27వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ చక్కటి మాట మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 24 నుంచి అమ్మా. పిలాతు అల్లరి, పిలాతి అల్లరి ఎక్కువగుచున్నదని తన ప్రయోజనం ఏమి లేదని గ్రహించి నీళ్ళు తీసుకొని జనసము ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుల రక్తము గూర్చి నేను నిరపరాధిని మీరే చూసుకోండి చెప్పాను. అందుకు ప్రజలు అందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండును గాక అనిరంట. చూడండి ఏంటి, ఇశ్రాయేలును రోమిలను పరిపాలిస్తూ ఉన్న రాజు, అధికారి పిలాతు భయపడ్డాడు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథములో, ధర్మశాస్త్రములో ఒక నీతిమంతుడు రక్తము ఒలికిస్తే దాని పరిణామం, దాని పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు. అందుకే ఈ నీతిమంతుడి రక్తముతో నాకే సంబంధము లేదు, ఈ నీతిమంతుడి రక్తంతో నాకే సంబంధం లేదు, నా కుటుంబానికి ఏ సంబంధం లేదు, ఇతనికి నేను శిక్ష విధించను, వద్దు అని పిలాతు భయపడిపోయాడు. కానీ ఆవేళ యెరెమీయాను ఏ రీతికైతే ఆ యెరూషలేము పట్టణస్థులు, ఆ దేశస్థులు వాళ్ళందరూ కూడా మరి దండించి మరి బాధ పెట్టారో, ఆయన ఆహ్వానించారో, అలాగే క్రీస్తును కూడా వీళ్ళు ఏం చేస్తారమ్మా, ఆ రక్తము మా మీద మా పిల్లల మీద ఉన్నా పర్లేదా, యేసుక్రీస్తు రక్తం మన మీద ఉంటే ఎంత భయంకరం అండి. నీతిమంతుడి రక్తము ఒలికించడానికి మనమే కారకులమైతే ఎంత ఘోరమో తెలుసా. అసలు ఆ మాట ఎంత భయంకరం తెలుసండి. ఆ మాట అంటే దడొచ్చేయాలి తెలుసండి. చూడు ఎంత ధైర్యంగా చెప్తున్నారు వాళ్ళు. ఈ నీతిమంతుని రక్తము నాకు సంబంధం లేదు, వద్దు బాబోయ్ నేను చేతులు కడుక్కుంటున్నాను అంటే వీళ్ళంటారు ఏం పర్వాలేదు, అవి మా మీద మా పిల్లల మీద ఉండునుగాక. వాళ్ళంటే మూర్ఖులు, వాళ్ళంటే అహంకారులు, వాళ్ళంటే గర్విష్ఠులు. పాపం చిన్న పిల్లలకి ఏం తెలుసండి. పిల్లల మీద కూడా ఉండి అన్నారు, పిల్లల మీద కూడా ఉండన్నారు. చూడండి, అంటే మాతో పాటు మా పిల్లలందరూ కూడా పోవాలి, అంతే తప్ప మేము పోయినా పర్లేదు మా పిల్లలు బాగుండాలనేటువంటి మనస్తత్వము లేని జనము ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. అందుకే చూడండి, ఇప్పుడు చిన్నప్పుడండి మంచి చెప్పేవారు పిల్లలకి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మన శత్రువుతో శత్రువుడు పెంచుతాం వాళ్ళని. పలానాడు శత్రువు, పలానాడు మిత్రువు అని చిన్నపిల్లలకి నేర్పించేస్తున్నాం. చిన్నపిల్లలకి అమాలకి ఏం తెలుదండి, ఇప్పుడు చిన్నప్పటి నుంచే నేర్పించేస్తున్నాం. చూస్తారా, ఆనాటి పరిస్థితులు ఈనాటి పరిస్థితులు చాలా భయంకరము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే, కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, నా రక్తం ఒలికించకండి అయ్యా, అది చాలా ప్రమాదము.
దాన్ని మీరు భరించలేరు, ఆ దోష శిక్షని పట్టణం మీదకి వస్తే ప్రమాదం అని యెరెమీయా మాట్లాడాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరు మాట్లాడదమ్మా, పిలాతు, అయ్యో నీతిమంతుల రక్తము చాలా ప్రమాదకరమైందయ్యా బాబు, నా చేతులు కడిగేసుకుంటున్నాను, ఈ రక్తము వద్దు, నా మీద వద్దని మరి ఒక రాజు, ఒక అధికారి భయపడిపోయాడంటే చూడండి ఎంత మరి భయంకరం పరిస్థితి. మా మీద మా పిల్ల మీద ఉన్నా పర్వాలేదు అని చూడండి. అంటే యెరెమీయా జీవితానికి, యేసుక్రీస్తు జీవితానికి, వారి జీవితంలో జరిగిన సంఘటనలను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలగా మనం ఆలోచన చేసినట్లయితే ఇంకా మనం చూస్తే యెరెమీయా గ్రంథం 20వ అధ్యాయములో చూడండి, యెరెమీయా గారిని ఏ విధమైన పరిస్థితుల్లో వాళ్ళు చేస్తూ ఉన్నారో మనకు కనబడుతుంది. ఇక్కడ యెరెమీయా 20వ అధ్యాయం 1 చూస్తే, యెరెమీయా ఆ ప్రవచనములు పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడు ఇమ్మేరు కుమారుడగు ఆషూరు యాజకుడు విని ప్రవక్త అయిన యెరెమీయాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను గుమ్మమునొద్ద బండలో అతన్ని వేయించిరి. ఏం చెప్పాడు ఈయన? ఏం చెప్పాడు అమ్మా? యెరెమీయా ఏం చెప్పాడు? పట్టణము పాడైపోతుందయ్యా, మీరు మార్పు చెందండి, మీరు మారు మనసు పొందండి, మీ బ్రతుకులు మార్చుకోండి, పరిశుద్ధులుగా ఉండండి, నీతిమంతులుగా ఉండమంటే ఆ మాట వీళ్ళకేమవ్వలేదు, ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడరు? ఎందుకంటే తిమోతి రాసిన పత్రిక ఉంది కదా, జనులు అన్నారమ్మా దురద చెవులు గలవారై ఉన్నారు. ఇష్టమైన మాటలు చెప్పాలి, నిజాయితీ మాటలు పనిచేయవు. ఎలా చెప్పాలమ్మా? దురద చెవులు గలవారు ఉన్నారు. మీరు పాపం చేసినా పర్లేదు, దేవుడు ఎరిసినప్పుడు కాపాడుతాడంటే యెరెమీయాను వాళ్ళు కొట్టేవారు కాదేమో, యెరెమీయా వాళ్ళు చంపేవారు కాదేమో, యెరెమీయాను చంపేవారు కాదేమో. యెరెమీయా మీరు పాపము చేయకండి, పరిశుద్ధులుగా ఉండండి, నీతిమంతులుగా ఉండండి, నిజాయితీలుగా ఉండండి అని యెరెమీయా మాట్లాడుతుంటే ఏం చేయడమ్మా? అక్కడ యాజకుడు ఏం చేయడమ్మా? ప్రవక్తను యెరెమీయాను కొట్టి యెహోవా మందిరములోనున్న బెన్యామీను గుమ్మమునొద్ద బండలో అతనిని వేయించేసాడంట. ఒక బండలో ఏం చేస్తాడు? ఒక లోయలో వేయించేస్తాడంట. దేవుని మాటలు మారండి అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు బ్రతుకులు మార్చుకోండి, మీ జీవితాలు మారమన్నందుకు చూడండి యెరెమీయాను ఏ రీతిగా వాళ్ళు హింసించారు, యెరెమీయాను ఏ రీతిగా వాళ్ళ పరిస్థితి చేశారో ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలుగా మనము ఆలోచన చేసినట్లయితే, ఎందుకంటే క్రీస్తు జీవితంలో కూడా ఇటువంటివి ఎన్నో ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయండి. ఇంకా మా యెరెమీయా గ్రంథం 37వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆయన అధిపతులు ఎదుగు తీసుకురాగా చూడండి, అధిపతులు యెరెమీయా మీద కోపపడి అతను కొట్టి తాము బందీ గృహముగా చేసి ఉన్న లేకుడైన ఏతాను ఇంటిలో అతన్ని వేయించిరి. చూడండి, ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే అధిపతులు యెరెమీయా మీద కోపపడి అతను కొట్టి బందీలు గృహము ఛాయిల్ వాటిలో పెట్టించారు. ప్రభునందు ప్రియమయ్య దేవుని బిడ్డలుగా సమాజంలో మనం ఆలోచిస్తే ఆనాటి ప్రవక్తల కాలానికి క్రీస్తుకు జరిగిన కాలానికి సంబంధం మనం చూసినట్లయితే చాలా దగ్గర సంబంధం కనపడతాయండి. అందుకే ప్రవక్తల జీవితాల్లో కొన్ని వాళ్ళు చేశారు, కానీ సర్వ పరిపూర్ణత అందరూ జీవితాన్ని కలిపి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి కనబడుతూ ఉంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలుగా మనము ఆలోచన చేసినట్లయితే చూడండి, ఇక్కడ యెరెమీయా మీద కోపపడి అతను కొట్టి తాను బందీగృహంగా చేశారు. చూడండి, యెరెమీయాను చెరసాలో గోతుల్లో వేయబడారండి. ఎక్కడమ్మా? చెరసాల గోతులో యెరెమీయాను వేసేస్తున్నట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా దేవుని వారసులుగా మనం ఆలోచన చేసినట్లయితే ఒకసారి మనం ఆలోచన చేస్తే మార్కు సువార్తలో చూస్తే 15వ అధ్యాయంలో కూడా చూస్తే మనము అక్కడ క్రీస్తు వారి గురించి కూడా మరి మాట్లాడుతున్నటువంటి ఒక మాట చూస్తే అక్కడ చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమును అధికార మందిరంలోకి తీసుకొని పోయి సైనికులందరూ కూర్చున్న తర్వాత
ఆయనకు ఓదా రంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును తల మీద పెట్టి యూదుల రాజానికి శుభమని చెప్పి ఆయనకు వందనములు చేయసాగిరి. మరియు ఆయన రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళుండి ఆయనకు నమస్కారం చేసి ఇలాగా యేసు క్రీస్తును కూడా ఏం చేశారు? అవమానపరిచారు. యెరెమీయాను కూడా ఏం చేశారు? కొట్టి తిట్టి అవమానపరిచారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, యెరెమీయా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మారు మనసు పొందండి, దేవుని ఉగ్రత రాబోతుంది, దేవుడు నన్ను పంపాడు అని యెరెమీయా చెప్పాడండి. కానీ వాళ్ళు వినలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేస్తే యేసు క్రీస్తు అదే చెప్పాడు. తండ్రి పంపగలని వచ్చాను, తండ్రి మాట నేను మీకు చెబుతున్నాను, నేను తండ్రికి కుమారుణ్ణి, ఆయనను పంపించాడు, నా మాట వినండి, నా మాట వినండి అంటే యేసు క్రీస్తు మాట యూదులు విన్నారా? వినలేదు. నాశనం అయిపోతుందని యెరెమీయా చెబితే యెరూషలేము పట్టణస్తులు ఏ రీతిగా అయితే యెరెమీయాను కొట్టి తిట్టి బందీ గృహములో పడవేశారో చూడండి, ఇక్కడ కూడా యేసు క్రీస్తును కూడా యూదులు చూడండి ఏ రీతిగా చేశారో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా నేను తండ్రిగా పంపగా వచ్చాను, నేను తండ్రి పంపగా వచ్చాను, మీరు మా మాట వినండి, నా మాట వినండి, మీరు ఆ రాజ్యానికి రావాలి, మారు మనసు పొందండి, ఇది అనుకూల సమయం ఇక లేదు అని యేసు క్రీస్తు వారు ఎన్ని బోధనలు చేశారండి, ఎన్ని రకాలుగా ప్రకటించాడు. మహానుభావుడండి. ఏంటి ఆయన ఎవరిని ఏమనలేదు, ఎవరిని ఏమాడారు? యేసుక్రీస్తు ఎవరిని ఏమన్నాడు? యూదుల దగ్గరికి వెళ్ళేవాడు మారమనేవాడు, అన్యుల దగ్గరికి వెళ్ళేవాడు మారమనేవాడు. ఏంటి అనేక మంది దగ్గరికి మారండి, మీరు మార్పు చెందండి, నన్ను అంగీకరించండి, నన్ను అంగీకరిస్తే మీరు తండ్రిని అంగీకరిస్తారయ్యా, నా మాట వింటే మీరు తండ్రి మాట వింటారయ్యా. ఈ మాటలకే చెప్పాడు మహానుభావుడు. ఏం చెప్పాడు యేసుక్రీస్తు? ఏం చెప్పాడు? 10 ఎకరాల పావురం ఇమ్మన్నాడా? లేదా కేజీ బంగారం ఇమ్మన్నాడా? లేకపోతే ఏదైనా ఇమ్మన్నాడా? ఏం అడగలేదు మహానుభావుడు అండి, ఏం అడగలేదండి. మనం చూస్తాం కదా, లోకమంతయు కూడా ఆయనదే, కానీ తలవాల్చుటకు స్థలమైనను లేని మరి బీదవాడిగా ఆయన లోకంలో బ్రతికాడు. తెలుసా? యేసుక్రీస్తు అంటే ఏంటి అనుకున్నారు? సామాన్యుడు అనుకుంటున్నారా? ఒక మనిషిగా మీరు చూస్తున్నారా ఆయన్ని? మనలాంటి వాడు ఈ శరీరంతో బ్రతికాడు, మనతో ఉన్నాడు అనుకుంటున్నారా? లేదు, మహానుభావుడు అండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఏంటి ఆయన గురించి మన జీవిత కాలములో 24 గంటల 365 రోజులు ఎన్నిసార్లు మనము ఆయన మాట తలుచుకున్నా మన బ్రతుకు సరిపోదండి, మన జీవితం సరిపోదండి. అటువంటి మహోన్నతుడు మహానుభావుడండి యేసు క్రీస్తు వారండి. సమాజానికి క్రీస్తు గురించి తెలియటం లేదండి. ఏదో వస్తున్నా వెళుతున్నాం, ఏదో భక్తి జీవితం పైపని అనుకుంటున్నారు. లేదు, ఒక రోజు ఉంది, ఆ రోజు నువ్వు కన్ను మూసినా ఆయన దిగి వచ్చినా తప్పించేవారు ఎవరు కూడా లేరు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా నోరుందా కాదా మనం ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాం, కళ్ళున్నాయి కదా ఇష్టమైన చూస్తూ ఉన్నాం, చేతులు ఉన్నావు కదా ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తూ ఉన్నాం, కాళ్ళు ఉన్నావు కదండి నిష్టమైన దిక్కి వెళ్ళిపోతూ ఉన్నావు. రేపు ఇవన్నిటి గురించి దేవుడు సమాధానం చెప్పాలి. ఊరుకోడు. ఈ సృష్టిలో నీకు ఏదైతే ఇచ్చాడో, నిన్ను ఎలాగైతే పోషించాడో, నిన్ను ఎలాగైతే సంరక్షించాడో, ప్రతి దాని గురించి ఆయనకి మనం లెక్కప్ప చెప్పాలండి. ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనకు తండ్రి కోర్టులో కేసు వేశాడండి. తండ్రి కోర్టులో కేసు వేశాడు. ఉత్తరప్రదేశ్లో మనం ఆలోచన చేసినట్లయితే, ఇదిగో నా కుమారుడు నన్ను చూడటం లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, వృద్ధాప్యమందు నాకు చేదోడుగా లేడు, నన్ను వదిలేస్తాడు, కాబట్టి ఇదిగో నాకు ఇన్ని వేల కోట్లు ఇవ్వాలి, ఇప్పించండి అని కేసు వేశాడు. జడ్జి ఏంటి ఇన్ని వేల కోట్లు, ఏంటి ఇన్ని కోట్లు నువ్వు ఎలా ఖర్చు పెట్టావు ఏంటి అంటే, ఇదిగో వాడు చిన్నప్పటి నుంచి నేను పెంచాను, పోషించాను, సంరక్షించాను, తిండి పెట్టాను, బట్టలు పెట్టాను, ఇవన్నీ ఎందుకు చూస్తాను, ఆడు ఉద్యోగాలు కూడా పొలమమ్మి నేను
డబ్బులు ఇచ్చి ఉద్యోగం వచ్చేలా చేస్తాను. ఉద్యోగం కోసం ఎంతోమంది కాళ్ళు పట్టుకున్నాను. వాళ్ళ ఉద్యోగం వచ్చింది, భార్య వచ్చింది. భార్య మాట వినివాడు నన్ను చూడటం లేదు, నన్ను విడిచిపెట్టేశాడు. వాడి కోసం నా జీవితం అంతా అయిపోయింది, నా బ్రతికంతా అయిపోయింది. ఇవాళ నాకు పొలం లేదు, ఏమీ లేదు, నన్ను చూసే దిక్కు లేదు. కాబట్టి దయచేసి జడ్జి గారు నా పొలము నాకు ఇప్పించేయండి, ఆ పొలము చేసుకుని నేను బ్రతుకుతాను అంటున్నాడండి. బ్రతుకుతాను అంటున్నాడండి. ఉత్తరప్రదేశ్లో జడ్జికి ఏమి చెప్పాలో తెలియక తల పట్టుకుంటున్నారండి. ఇటువంటి ఇంకా వస్తాయి, అప్పుడైపోలేదండి. ఏదో మనం సినిమాలు చూసాం, ఏదో సినిమాది ఏంటమ్మా, ఏదో సినిమాలు చూసే చరిత్ర ఎప్పుడో. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నవన్నీనండి, ప్రస్తుతం జరుగుతున్నవన్నీనండి. నా కొడుకు దగ్గర నుంచి నాకు ఇప్పించండి అయ్యా, వీడు నన్ను పట్టించుకోవట్లేదు, వీడు నన్ను చూడట్లేదు, నా సమస్తం నాకు ఇప్పించండి అంటున్నాడండి. జడ్జిలు తలపట్టుకున్నారు, న్యాయాధిపతులు తలపట్టు ఏమి తీర్పు ఇవ్వాలి, ఏమి తీర్పు ఇవ్వాలి. సమాజం అనుకుంటుంది ఏంటి అనుకున్నారు, నారు పోసిన వాడు నీరు పోయిడా, కన్నవాడు పెంచడా. కన్నవాడు పెంచుతాడు, నారు పోసిన వాడు నీరు పోతాడు. నారు పోసిన వాడు నీరు ఎందుకు పోతాడు అమ్మా? నారు పోసిన వాడు నీరు ఎందుకు పోతాడు చెప్పండి మీరు? ప్రతిఫలం రావాలని పోతాడు, మొక్క చచ్చిపోవాలని పోయాడు. నీరెందుకు పోతాడు? నారు పోసి ఊరితే కుదరదు. ఆ మొక్క ఎదగాలి, ఫలించాలి, అది పండాలి, అది నేను తినాలని ఉద్దేశముతో నీరు పోతాడు, నీరు పోతాడు. ఇన్నిసార్లు నీరు పోసినప్పుడు ఆ మొక్క ఫలించలేదనుకో, ఫలించలేదనుకో, ఒకవేళ ఫలించిన తర్వాత ఆ మొక్క దాని పండు వలన కోసుకోవడానికి మీరు ఏం చేస్తారు? ఊరుకుంటారండి? కర్రేసిపోతాడు మీద, ఒక పండే కదా, ఒక పండే కదా, ఊరుకుంటారా? కర్రేసుకుపోతారు. అంటే నారు పోసిన వాడికి ఏం చేయాలమ్మా? ఫలము అందాలి. అలాగే కన్నవాడు ఎందుకు కన్నాడు? పిల్లల్ని ఎందుకు కనేశారు? మీరు పెద్దవాళ్ళు అయిపోయి ఉద్యోగాలు చేసి మీరు బతికేస్తారనా? కాదు కాదు. మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత మనకు దశ వస్తుంది. ఆ దశలో మనం పని చేసుకోలేము, ఆ దశలో మనం బ్రతకలేము. ఆ దశలో వారి మనలను పెంచాలి, పెంచాలి. అందుకే దేవుడు ఇంత సిస్టమేటిక్ జీవితాన్ని మనకు పెట్టాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా తండ్రి అంటున్నాడు, ఇదిగో దా నాకు ఇప్పించండి, ఇప్పించండి, ఇప్పించండి అంటున్నాడండి. జడ్జిలు ఇంకా తీర్పు అవ్వలేదు, ఏం చేయాలో తెలియట్లేదు, తలలు పట్టుకున్నారండి ప్రభునందు. ఏంటి ఆఫ్టర్ ఆల్ ఈ లోకములో ఒక ఉద్యోగం అంటే ఎన్ని సంవత్సరాలు పెంచుంటాడు అతన్ని? ఓ 30 సంవత్సరాలు, పోనీ 40 సంవత్సరాలు పెంచుంటాడు, అంతే కదా. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పెంచినందుకే ఆ తండ్రి తల్లి దగ్గర వాడు తాగిన పాలు నుంచి కేసి వేశాడు కదా. 60-70 సంవత్సరాలు బతికేస్తున్నాం. మరి మనల్ని దేవుడు ఊరుకుంటాడా? ఏం చేస్తాడు అనుకుంటున్నామా? ఏం చేస్తాడు అనుకుంటున్నావా? తల్లి పాలు దగ్గర నుంచి, పైగా అతను చెప్పాడు, వీళ్ళమ్మండి వీడిని కనడానికి ఎంత కష్టపడో తెలుసా, ఎన్ని రూపాయలు అని తెలుసు అన్నాడండి. ప్రభునందు ప్రియమైన ఏంటి, ఒక తండ్రే వదిలిపెట్టకపోతే, ఈ లోకములో ఒక తల్లి విడిచిపెట్టకపోతే దేవుడు విడిచిపెడతాడనుకుంటున్నారా? విడిచిపెట్టాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. అందుకే ఎప్పుడు కూడా ఏంటి, ఆ యూదులకు ఇశ్రాయేలుకు తెలియక ఆ రక్తము మా మీద ఉంచమన్నారు మహానుభావులు. ఎంత ప్రమాదం తెలుసా, చాలా ప్రమాదం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఊరుకోడు దేవుడు అండి, ఊరుకోడు. ఎన్ని టన్నులు మాంసం తినేసాం మనం పుట్టిన కాడి నుంచి. ఎన్ని కోళ్ళు తినేసే ఉంటామ్మా? ఎన్ని కోళ్ళు తినేసి ఉంటాం? ఆలోచండి, ఎన్ని మేకలు తినేసి ఉంటాం, ఎన్ని కూరగాయలు తినేసి ఉంటాం. ఏంటి ఇంతకాలం మన బ్రతుకులో చిన్న ఒక కోడి మాసం గొట్టేస్తే ఇది అంత నిండిపోద్దేమో, నిండిపోద్దా? అంత కోడి మాసం, ఎన్ని కోళ్ళు, ఎన్ని మేకలు, ఎన్ని కూరగాయలు తినేస్తాం, ఎంత గాలి స్వీకరించేస్తున్నాం, ఎన్ని నీళ్ళు తాగేస్తాం. మరి ఇవన్నీ లెక్క చెప్పు దేవుడికి. ఇవన్నీ ఎవరివి? ఈ ప్రకృతి ఎవరిది? ఈ ప్రకృతిలో ఆహారం ఎవరిది? ఇదంతా ఎవరిది అనుకుంటున్నావా? నేను పెంచుకున్నాను కోడి నాది అనుకుంటున్నావా? నువ్వు పెంచుకున్నంత కోడి నీది కాదు,
ఆయన తలుచుకుంటే పిల్లగా ఉండగా దాన్ని చంపేస్తాడు అది. కానీ నేను అనుకోలేదు, ఈ కోడి పెరిగి గుడ్డి పెట్టి నా బిడ్డ నోట్లోకి వెళ్ళాలని దాన్ని పెంచాడు తెలుసా. వెళ్ళాలని దేవుడు పెంచాడు అంతే తప్ప నువ్వు మేత వేసేస్తున్నా బియ్యం వేస్తున్నా పెరిగేస్తున్నా అనుకున్నావా? లేదు లేదు, నా బిడ్డ దాని ఆ గుడ్డుని తినాలి, బలాన్ని పొందాలి, శక్తిని పొందాలి. చూస్తారా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఎన్ని మేకలు, ఎన్ని గొర్రెలు, ఎన్ని కోళ్ళండి. అసలు ఎన్ని లక్షల మంది తినేస్తూ ఉండి వాడికి ఆహారం ఏమైపోవాలి? అయిపోతుందా? దేవుడు ఇంకా 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 సృష్టిస్తూనే ఉన్నాడు, ఇంకా సంపదను దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మరి వీటన్నిటికీ దేవుని లెక్క చెప్పొద్దా? దేవుడు ఊరుకుంటాడు అనుకున్నారా? ఏది ఊరుకోడండి, ఏది ఊరుకోడు. అందుకంటాడమ్మా, విమర్శ దినమందు ప్రతీది కూడా తీర్పులోకి నిలబెట్టబడతాడు దేవుడు. ఇవాళ ఇవేదనుకుంటున్నావు, ఒకరోజు ఆ యేసయ్య ఎదుట నువ్వు నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. నిలబడగలవా? నిలబడాలంటే ఆ క్రీస్తు కొరకు ఈ లోకములో మన బ్రతుకును సమర్పించుకోవాలి, మన జీవితాన్ని సమర్పించుకోవాలి. పరిశుద్ధులుగా, పవిత్రులుగా, పరలోక రాజ్య వారసులుగా ఈ లోకములో మనం బ్రతకాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనం ఆలోచన చేసినట్లయితే ఎన్ని సందర్భాల్లో దేవుడు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మనతో మాట్లాడుచున్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎన్ని విధాలుగా. ఎందుకంటే మనమంటే అంత ప్రేమ అండి ఆయనకి, మనమంటే అంత ప్రేమ, మనం నశించిపోవడానికి ఇష్టం లేదు. అందుకే చివరిగా యెర్మయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చూస్తే అక్కడ చూడండి, యెర్మయా అన్నాడు చూడండి, చక్కటి మాట చూడండి. యెర్మయా చూడండి, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుతున్నాయా, సైన్యముల యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిను అన్న చూడండి. సరిపోద్దమ్మా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఏమ్మా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఇదే మాట యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు కదా. యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. అందరూ భోజనం తెచ్చుకున్నారు, అందరూ తినేస్తున్నారు, ఆయనకే లేదు. నువ్వు తెచ్చావా అని ఒకరినొకరు చూసి అడుగుతున్నారు. నేను తెల్లలేదురా అంటే వీళ్ళ ఆలోచన ఎరిగిన యేసుక్రీస్తు అంటున్నాడు, ఈ లోక ఆహారం కాదయ్యా, నా తండ్రిని పని చేయటమే నాకు అన్నపానములై ఉన్నవి. ఆయన మాట చెప్పడమే నాకు అన్నపానాలై ఉన్నవి. అదే నాకు ఆహారము. ఆయన మాట నాకు ఆహారము, ఆయన పనే నాకు ఆహారము, పానములై ఉన్నవి అన్నాడండి. ఇక్కడ కూడా చూడండి, యేసుక్రీస్తు నీ మాటలేనయ్యా నేను భుజిస్తూ ఉన్నాను, నీ మాటలు నేను తింటూ ఉన్నాను. ఎందుకంటే ఈ లోక ఆహారము తిన్నా అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళా బహిర్భూమికి వెళ్ళిపోవాలి. కానీ దేవుని మాట తింటే అది హృదయాన్ని పట్టుకొని ఈ హృదయంలో సిద్ధపాటు కలిగి హృదయంలో భద్రము చేయబడి ఇది పరలోకానికి తీసుకెళతాది. చూడండి, నీ మాటలు నాకు దొరక నేను వాటి భుజించుతున్నాయ్యా. యేసుక్రీస్తు అదే మాట చెప్పాడు. అదిగో చూడండి, ఇంకా కింద మాట చూడమ్మా, ఏమన్నాడు? యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడింది. ఇదే మాట యేసుక్రీస్తు కొరకు చెప్తాడు కదా. అమ్మా నా ఆయన నామము నాకు పెట్టబడింది. ఇంకా చాలా ఉన్నాయి, ముగించేస్తున్నాం సమయం చాలా ఉంది కాబట్టి. ఏంటి ఇదే మాట యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆయన పక్షాన నేనున్నాను. చూడండి, ఆయన పేరు మీద వచ్చాను. ఇలా చెప్పుకుంటూ వెళితే యెరెమయా జీవితములో, యేసుక్రీస్తు జీవితములో చాలా, ఒక యెరెమయా కదండి, ఒక దావీదు అవ్వండి, ఒక అబ్రహాం అండి, ఇలా ప్రవక్తల జీవితాలు యేసుక్రీస్తు జీవితానికి మనం పోల్చినప్పుడు అండి నిజంగా వీరి జీవితాలన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉంటాయండి. అందుకేనండి ఆయన అంటే దేవుడికి అంత పిచ్చి, ప్రభు అంటే దేవుడికి అంత ఆశ అండి, అంత ఆశ. ఆయన మరణిస్తే ప్రకృతే చూడలేకపోయింది తెలుసా. యేసుక్రీస్తు మరణిస్తే ఏమైందమ్మా? ప్రకృతి అంతా చీకటైపోయింది. తెలుసు ఎంత ప్రేమ తెలుసు యేసుక్రీస్తు అంటేని. ఏంటి అంత దేవుడు ప్రేమించే క్రీస్తుని మనము ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి?
ఎలా ప్రేమించాలి? ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి, ఆయన చిత్త ప్రకారం జరిగి నడవాలి ఈ లోకంలో. ఎందుకంటే ఆయన మాట ప్రభు తప్ప, ఆయన నామము తప్ప, ఆయన ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా వెళ్ళలేరు అన్నాడు కదా. నేనే మార్గము జీవము సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. అటువంటి యేసు క్రీస్తు దగ్గర మనం ఎలా నిలబడకూడదు? దోషులుగా నిలబడకూడదు. సర్వ పరిపూర్ణత అనే మాట ప్రభువారికి వాడాడంటే దేవుడు నిజంగా ఆయన జీవితం ఎంత గొప్ప తెలుసండి. బ్రతుకు మనలాగా దేవుడు యేసుక్రీస్తు 60-70 సంవత్సరాలు బతికేది భూమి మీదండి. చిన్న జీవితం మహానుభావుడిదండి. చిన్న జీవితము 33.5 సంవత్సరాలు జీవించాడంతే. 33.5 సంవత్సరాలలో యుగ యుగాలు ఈ భూమి ఉన్నంత వరకు, మనుషులు ఉన్నంత వరకు తన ప్రేమను పంచి దేవుని సంకల్పరిచేటువంటి గొప్ప బ్రతుకును బ్రతికాడండి. సంవత్సరాలు బ్రతికేస్తున్నాం మనం. ఒక్క సంవత్సరమైన దేవునికి ఇష్టమైన జీవితం జీవించామా? ఆలోచన చేయండి. యెరెమీయా గొప్పవాడు. యెరెమీయా గురించి ఇంకా చాలామంది చెప్పాలంటే, రాజు యెరెమీయా గురించి బాధపడే పరిస్థితులు ఇవన్నీ మనకు కనబడుతూ ఉంటాయండి. ఆలోచన చేయండి.